సన్ రైజ్ విజయనగరం వారియర్స్ నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి మేఘన రాబోతుంది. హై బ్యూటిఫుల్ స్మైల్, హౌ ఆర్ యు? సో మేఘనకి పోటీగా ఎవరు దిగబోతున్నారు రంగంలోకి? చాలా తీయగా పాడే అమ్మాయి అనూహ్యని పంపిస్తాను నేను. అనూహ్య చిన్నగాలి అల్లరి ఒళ్ళంత గల్లి నల్లమ్మ పూరి మేనా పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గల్లి నల్లమ్మ పూరి మేనా కన్నెర్ర చేసి మీరు పై తరిమేనా ఎల్లలన్నీ దరికి చల్లుమంటూ ఊరికి మా కళ్ళలో మా పిల్లలో వివిధ వర్ణాల వయ్యారి జాన అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువులే తిరిగేనా మట్టుకుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా ఘరంగా పిలిచేనా కళ్ళు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా ఇంద్రజలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించనా చంద్రజాలమై తరంగాల ఒడిలో ఏళ్ళన్నీ మరిపించనా తరలన్నీ తోరణాలై ఘరాల ముత్యాల హారాలయేనా చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువులే తిరిగేనా మొక్కుల్లో హాయి రాగం ఊహల్లో వాయువేగం ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపెనేమో ఆహారం నవ్వుల్లో హాయి రాగం నువ్వుల్లో వాయువేగం ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపెనేమో ఆహారం పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా నింగిదాగా పొంగిపోగా హోరెత్తిపోతున్న గాన భజన చిగుమంటూ ఆడేనా చిత్రంగా చవళిలు పాడేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువులే తిరిగేనా సరిపోలేదు ఇంకొంచెం. సో మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. ఓకే, ముందుగా జేమ్స్ బాండ్. ముందుగా ఇద్దరు సాంగ్ సెలెక్షన్ ఇస్ బ్యూటిఫుల్. కెప్టెన్స్ ఇద్దరు సక్సీడెడ్ వెరీ గుడ్ ఇన్ సాంగ్ సెలెక్షన్ అండ్ ఈవెన్ కిడ్ సింగింగ్ ఓవరాల్ వాస్ నైస్. కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా బాగా ఇచ్చావు నన్ను. వెరీ 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 గుడ్ ఎక్స్ప్రెషన్. అండ్ అనూహ్య, మీ ఇద్దరు కలిసి పాడేటప్పుడు పల్లవి ఎండింగ్ లైన్ పాడారు అనుకుంటా కదా ఇద్దరు కలిసి, అక్కడ నీది శృతి పోయిందన్న. గీత గారు, ఫ్రాంక్లీ స్పీకింగ్
ఇద్దరు అంటే అనూహ్య వాజ్ బెటర్, మ్యాగీ యాక్చువల్లీ ఈ పాట విన్నంత ఈజీ కాదు, బికాజ్ ఈ పాట పాడడం చాలా కష్టం. ఓకే. అండ్ చాలా తప్పులున్నాయి, చాలా తప్పులున్నాయి అసలు మ్యాగీ దాంట్లో అయితే. తప్పులు ఇన్ ద సెన్స్ ట్యూన్ తప్పులున్నాయి. ఐఎమ్ రియలీ సారీ టు సే, వెరీ సారీ టు సే. సో మరి మార్క్స్ తెలుసుకుందాం అండి. ఇన్ని పొరపాట్లు పడుతున్నారు, మరి మార్క్స్ ఎన్ని ఇస్తారో తెలీదు. నైజాం నవాబ్స్ పల్లవి నువ్వు చరణం నేను రౌండ్ లో ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారో తెలుసుకుందాం అండి. హేమచంద్ర గారు 25, రఘు కుంచె గారు 27, వేణు గారు 26, గీతామాధురి గారు 25. రఘు గారు అందరికంటే మాక్సిమం మార్క్స్ ఇచ్చారు 27. మరి యావరేజ్ స్కోర్ ఎంత చూద్దామండి. అవుట్ ఆఫ్ 30కి 26. నైజాం నవాబ్ 30 మార్కులకు గాను 26 మార్కులు గెయిన్ చేశారండి. ఈ రౌండ్ ఎవరు విజేతలు అవుతారు? మన మ్యాగీ మార్క్స్ తెలుసుకోవడానికంటే ముందు అమోల్ సంగీత మహాయుద్ధంలో గీతామాధురి గారు చాలా తక్కువ మార్క్స్ ఇచ్చారు, 22 మాత్రమే. అందరికీ 1 మార్క్ తక్కువ వేసాను, అర మార్క్ తక్కువైనా ఓటమి పాలవాల్సి వస్తుంది కదండి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, మనసే అందాల బృందావనం. హేమచంద్ర గారు మాకు కన్సిస్టెంట్ గా మా టీమ్ కి మార్క్స్ తక్కువగా ఇవ్వటం జరుగుతోంది.